విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి సన్నద్ధం అవుతున్నటువంటి మన ఖమ్మం జిల్లా మరి అధ్యక్షుడైనటువంటి బొజ్జ జీవరత్నం గారు, అదేవిధంగానే రాష్ట్ర మరి అధికార ప్రతినిధి తోటపల్లి నాగరాజు గారు, మరి అక్క భవానీ అక్క, మరి భవానక్క గారికి కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇక్కడ జిల్లాలో నుండి ఉన్నటువంటి మరి వేముల ఉపేందర్ అన్న, మరి అదేవిధంగానే అందరికీ పేరు పేరిన మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ముఖ్యులు కాబట్టి మరి రేపు నవంబర్ 26వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి సన్నాహ సమావేశంలాగా మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీకి మరి ముఖ్య అతిథిగా మరి బొజ్జ జీవరత్నం గారు సారథ్యంలో రేపు నవంబర్ 26వ తారీఖున మరి లక్షలాది మందితో మరి చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి రావాలని అందరం కూడా కోరుకుంటున్నాము. రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా మరి మండల కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా మోటివేషన్ చేస్తూ మరి వివిధ సంఖ్యలో వచ్చులాగున అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రేపు పెన్షన్ ప్రధాన డిమాండ్ పెన్షన్ 4,000 నుంచి మరి కాంగ్రెస్ పార్టీ 6,000 రూపాయలు మనకి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి 100 రోజులు దాటింది ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు కూడా మనకి పెన్షన్ల గురించి ఎటువంటి కూడా మరి వారు మనకి చెప్పకపోవడం అనేది చాలా బాధాకరం. దాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని మరి కృష్ణమాది గారి ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నవంబర్ 26వ తారీఖు మరి భారీ బహిరంగ సభ కాబట్టి మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా విహెచ్పిఎస్ జెండా మరి భుజాల మోచుకొని మరి అందరూ కూడా భారీ బహిరంగ సభకి అధిక సంఖ్యలో లక్షలాది మంది తరలి రావాలని ఖమ్మం జిల్లా తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ద్వారానే ఉద్యోగాలు కానీ మరి రాజ్యాధికారం కానీ మన భవిష్యత్తు కానీ ఉంటుందని చెప్పేసి కృష్ణమాది గారు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే రాజ్యాధికారం వికలాంగులకు ఖచ్చితంగా రావాలంటారు. రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలలో కూడా వికలాంగులకి మరి రిజర్వేషన్ కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్గా మరి ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్లు వేస్తూ మన చైతన్యాలను ఇంకా ఉధృతం చేయాలని కోరుకుంటున్నాం. రేపు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మరి ఖమ్మం జిల్లా తరఫున మరి బొజ్జ జీవరత్నం సారథ్యంలో రేపు లక్షలాది మందితో ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ నుంచి కనీసానికి మండలానికి ఒక వెహికల్ ఏర్పాటు చేసే విధంగా మేమందరం కూడా ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి దీనికి మండల అధ్యక్షులు కూడా సహకరించి కనీసం మండలానికి ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుంటే మనం ఇక్కడ ఖమ్మం నుంచి ఒక భారీ ఎత్తున ఒక ర్యాలీ లాగా మన వెహికల్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో అక్కడికి వెళ్తే మనకు ఒక గుర్తింపు ఉంటుంది. కాబట్టి కృష్ణను కూడా దాన్ని చూస్తూ చాలా సంతోషపడతారు. కాబట్టి మరి ఈ యొక్క 10 రోజులు అందరూ కూడా కష్టపడి మరి మన మండలాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కలుస్తూ వెహికల్ని కనీసానికి మండలానికి ఒక వెహికల్ ఏర్పాటు చేస్తే ఒక వెహికల్కి మనకు 10 మంది వచ్చినా కూడా మనకి బ్రహ్మాండంగా 60-70 మంది అవుతారు. కాబట్టి ఇదందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 10 రోజులు మరి కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నారు. విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు బొజ్జ జీవరత్నం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాట్లాడేది కాకుండా ఈ యొక్క మన హైదరాబాద్ జరిగే ధర్నాకి ప్రతి మండలం నుంచి బాధ్యత తీసుకొని మాట చెప్పాను. సరేలేను మేడం.